తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఈ 100 కోట్లు ఆడియో లీక్ ఉంది, దేవినేని ఉమా వర్సెస్ జనసేన. అసలు ఆడియో బయటకి ఎట్లా వచ్చింది సార్? అసలు నువ్వు వదిలేవు, కావాలని వదిలేరనుకుంటారా? టీడీపీ కావాలని చేసింది అంటారా సార్ ఇది? అంటే ఇక్కడ ఒకటి బేసిక్గా మీరు గమనంలో పెట్టుకుంటే ఎవరైనా సరే మీరు నేను మాట్లాడుకుంటే మీరు ఇద్దరు ఎవరో ఒకరు లీక్ చేయాలి. ఇప్పుడు దేవినేని ఉమా గారు ఇంకొక తెలుగుదేశం నాయకుడి మధ్య నిజంగా వాళ్ళేనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించారా? వాళ్ళు ఇంతవరకు అయితే స్పందించలేదు. మాదని చెప్పట్లేదు, మాది కాదని చెప్పట్లేదు, ఏమని తెలియదు. కానీ పైపేసి దేవినేని ఉమామహేశ్వరరావు గారు కొంత అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకి రావాల్సిన సీటు వైసీపీ నుంచి అప్పుడే వచ్చిన ఆయనకి ఇచ్చినారు. ఆయనకి ఆ కోపం ఉంటుంది. ఇంకా ఇంత ఆయనకి గౌరవప్రదమైన స్థానం ఆయన ఊహించినట్టు కావచ్చు, వాళ్ళకి ఉన్నట్టు ఇమేజ్ రీత్యా కావచ్చు రావట్లేదు. కాబట్టి అందుకని మాట్లాడా, ఇవన్నీ చర్చనీయాంశం వస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ఆడియో లీక్ నిజమో కాదో పక్కన పెడితే ఇంతవరకు వాళ్ళు మాది కాదని చెప్పలేదు కాబట్టి వాళ్ళదే అని మనం సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఇకపోయినా తెలుగుదేశంలో అంతర్మాదనం అయితే ప్రారంభమైంది. అంటే అవకాశం ఉన్నవాళ్ళు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ బహుముఖ నాయకత్వం ఉన్న క్రమంలో ఏం చేసేదంటే అందరూ పంచాయతీలు ఇష్యూస్ చేసుకుంటూ పోతుండేవాళ్ళు. ఎప్పుడైతే ఇప్పుడు రెండోసారి మొన్న అధికారానికి వచ్చారు ఈ మధ్య, ఇప్పుడు సింగిల్ లీడర్షిప్ అయిపోతుంది కింద కూడా. అంటే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ముందుకెళ్ళడం తప్ప అందరినీ కలుపుకోవడం అవన్నీ లేవు. పైపచ్చికి తోడుగా జనసేన బీజేపీ ఉండడం వల్ల కొన్ని అవకాశాలు మరింత తగ్గుతున్నాయి. అందుకని నేను అనుకుంటుంది ఈ ఏదైతే మనకు చర్చనీయాంశంగా మారుతా ఉందో ఈ అంశంలో ప్రభుత్వం లేదా ఈ ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేల పట్ల అలిగేషన్స్ ఇప్పుడు 100 కోట్లు నిజంగా పోలవరం చేశాడా లేదా మనకు తెలియదు, వాళ్ళ అలిగేషన్స్ ఉండొచ్చు. కానీ వినిపిస్తున్న మాట ఏంటంటే మెజారిటీ ఎమ్మెల్యేలు, గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు మాల్ ప్రాక్టీస్ పాల్పడుతున్నారు అని వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రిక రాయడం ఇక్కడ గమనార్హం. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి కొన్ని సర్వే రిపోర్ట్ కూడా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఎక్కువ వస్తూ ఉందని అంటారు. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు వార్నింగ్ చేశాడు, మీరు సరకంగా లేకపోతే ఇదే ఫస్ట్ టైం మాజీ ఎమ్మెల్యేలు మారిపోవడం సిద్ధంగా ఉండంటే సీటు కూడా ఈయనని చెప్పడం. ఇవన్నీ చూసినప్పుడు ఎమ్మెల్యేలు సంథింగ్ ఈజ్ రాంగ్. కాబట్టి ఆ 100 కోట్ల పోలవరం ఎమ్మెల్యే అనేది మనకు ఆధారం లేదు కాబట్టి పక్కన పెడితే, అదర్ దెన్ ఖచ్చితంగా ఎమ్మెల్యేల వ్యవహార శైలి పట్ల అనుమానాలు అవన్నీ బలంగా ప్రజల్లో ఉన్నాయి. అది అందరికీ బహిరంగ రహస్యమే. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు నిజమే కదా అనుకుంటారు జనం. కాబట్టి ఈ కారణాలు ఇచ్చా కొంత ఇన్బ్యాలెన్స్ అయితే అవుతుంది. ఆ ఇన్బ్యాలెన్స్ భాగంగా ఇవన్నీ జరగచ్చు. డబ్బులు దొరికాయి అని చెప్పి మొత్తం వీడియోలు దొరికాయి. ఆ పర్సన్ ఎవరైతే ఆ వీడియోలో కనిపించాడో అతను అన్ని పార్టీల వాళ్ళతో తిరిగి ఉన్నాడు సార్. ఆఖరికి ఇక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూడా తిరిగి ఉన్నాడు. ఇది తిరుగుతూ అటు ఇటు వెళ్ళి అందరి మేడ చుట్టుకునేటట్టు ఉంది కదా సార్. దాంట్లో ఎవరైతే ఆ అమౌంట్కి సంబంధించి లెక్కేస్తే దొరికాడన్నారో వారిని ఫస్ట్ మీ పార్టీ అంటే ఇద్దరు పరస్పరం అందరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు చివరి కూడా అందరూ వాడు అన్నట్టుగా మారిపోతా ఉంది. బహుశా నేను అనుకుంటుంది ఫోటోలు తీసుకోవడం అతని పాత్ర ఇంపార్టెంట్ కాదు, అది విచారణలో తేలుతుంది. నా పాయింట్ ఏంటంటే 11 కోట్లు దొరికాయి అంటున్నారు, 2000 నోట్లు ఎట్లా దొరికాయో తెలియదు. 11 కోట్లు నడిచినప్పుడు ఏ ఫామ్ హౌస్ దొరికిందో వాళ్ళకి నోటీస్ ఇచ్చి, ఒకవేళ ఆ 11 కోట్లు దొరికిన వ్యక్తి లెక్కలు చూపించాడు అనుకోండి, ఎస్ మాకు 11 కోట్లు ఉన్నాయండి పలానా చోట వైట్ మనీని చూడండి, చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి నోటీస్ ఇచ్చారా లేదు. ఇప్పుడు కేసిరెడ్డి ఏమో ఏకంగా కోర్టులో పిటిషన్ వేసినాడు, సవాల్ చేస్తా సిట్ ఆరోపణలు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఆరోపణలకి ఇస్తున్న ప్రాధాన్యత కేసు విచారణకి ఇవ్వట్లేదు అనిపిస్తుంది. కేసు విచారణ సిట్ చేస్తుంది, ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆరోపణలు జగన్ గారు ఏదో చేసేసినాడు, జగన్ గారు ఏదో తినేశాడు అన్నట్టు ఆరోపణలకు ఇస్తున్న ప్రయారిటీ విచారణ వేగవంతానికి ఇస్తే బాగుంటుంది. విచారణ చాలా ఇంపార్టెంట్, తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోవచ్చు. కాబట్టి ఈ మొత్తం ఈ వ్యవహారంలో కసిరెడ్డి ఫామ్ హౌస్ దొరికింది అనేది నమ్మశక్యంగా కనపడట్లేదు ఇది వ్యవహరించిన తీరు వల్ల. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్ తీసుకున్నాడు, దాదాపు 1 year బ్యాక్ ప్రభుత్వం ఓడిపోయింది, దాదాపు 6 నెలల నుంచే కసిరెడ్డి అరెస్ట్ అవుతాడేమో అనే చర్చ నడుస్తుంది. విజయసాయి రెడ్డి డైరెక్ట్గా పోయి ఆయన పేరు చెప్పినాడు. ఇట్లాంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారి పేరు చెప్పడం, అది కసిరెడ్డి చేయడం, వీటన్నింటి నేపథ్యంలో అంటే కసిరెడ్డికి చాలా ముందే సమాచారం ఉంటుంది, పలానా రోజు అరెస్ట్ చేస్తారన్న సమాచారం, ఏదో ఇబ్బంది పడతాను భవిష్యత్తులో అని అయితే ఆయనకు తెలిసి ఉంటుంది కదా. తెలిసినోడు ఎవడైనా ఫామ్ హౌస్లో 11 లక్షలు పెట్టుకుంటాడు క్యాష్. పైపించి ఏ కేసులో అరెస్ట్ అవుతారు? మద్యం కేసులో. కాబట్టి ఆ డబ్బులన్నీ ఇక్కడైనా ఈజీగా చెప్పేస్తారు కదా. అంటే అంత ఇంత తెలివైనోడు ఉంటాడు కదా కేసిరెడ్డి కూడా. కాబట్టి ఇట్లాంటి అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు నాకు తెలిసి అక్కడ దొరుకుతున్న డబ్బు ఎవరిది ఏంటనేది కోర్టు జోక్యం చేసుకున్నది కాబట్టి బ్యాంకులు వేస్తారు, ఎవరో నిగుదేలుస్తారు, మంచి చెడ్డలు తెలుస్తారు. అంటే స్థూలంగా ప్రభుత్వం ఆలోచన ఎట్టుందంటే
బురద చల్లడానికి ఇస్తున్న ప్రయారిటీ కేసు విచారణ పూర్తి చేయడానికి ఇవ్వట్లేదేమో అని అనిపిస్తుంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.